గాయ్స్ ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ ఎలా చేయబోతుంది? సో చాలా ఆడియన్స్‌కి ఇదే క్వెషన్ అండి. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ అన్నమాట. చాలా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అన్నయ్య ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి? సో మేము ఎలిజిబుల్ ఉన్నామా లేమా అనేది ఇట్లా కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఎలిజిబుల్ ఉన్నారా లేదా అది కూడా తెలుసుకుందాం. మానిటైజేషన్ అవుతుందా అండ్ గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయా లేవా అది కూడా తెలుసుకుందాం. వీడియో మొత్తం తెలుసుకుందాం. అంటే ఇన్‌స్టాగ్రామ్ అప్డేట్ అంటే మానిటైజేషన్ అప్డేట్. సో మీరు ఎలిజిబుల్ ఉన్నారా? సో రెవెన్యూ ఏదైతే రెవెన్యూ ఉంటుందో అది వస్తుందా లేదా మొత్తం తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ గాయ్స్ కంప్లీట్లీ అందరికీ ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ కావాలి. సో ఇప్పుడు చూడండి చాలా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ అప్డేట్ కొంచెం వీడియో తీయండి, వీడియో చేయండి, వీడియో ఇట్లా కామెంట్ చేస్తారు. కాబట్టి ఈ రోజు కంప్లీట్లీ వీడియో చేస్తున్నా. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు అండ్ ప్లే స్టోర్ లో వెళ్ళి మీరు ఇన్‌స్టాగ్రామ్ అనేది అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్డేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే మీకు టిక్ మార్క్ ఉన్న లేవో, గ్రీన్ టిక్ మార్క్ ఉన్న లేవో, మొత్తం ఎలిజిబుల్ ఉన్నారో లేదో సో మనం అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీకు సో అది అండ్ కనిపిస్తుంది అనమాట. ఎలిజిబుల్ ఉన్నారో లేదా అని కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు ప్లే స్టోర్ లో వెళ్ళి మీరు ఇన్‌స్టాగ్రామ్ ని అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్ ని ఓపెన్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ని ఓపెన్ చేసుకోండి ఇలా. సో ఇలా వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ జస్ట్ వీడియో మంచిగా ఉంటుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారు లేదా, ఇన్‌స్టాగ్రామ్ కు మానిటైజేషన్ అవుతుంది లేదా, సో అప్కమింగ్ లో ఉంది. సో కంప్లీట్లీ మీకు ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి సో మీరు ఎలిజిబుల్ ఉన్నారు లేదా అది కూడా తెలుసుకుందాం గాయ్స్. ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఏముంటాయంటే చూడండి గాయ్స్, ఇక్కడ మనకి ఇక్కడ కింద డౌన్ లో మనకి ఇక్కడ ఏముంది చూడండి, మన ప్రొఫైల్ లోగో గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ చూడండి మీకు ఇక్కడ ఏమొస్తాయంటే ఇక్కడ ఏమొస్తాయంటే గాయ్స్ చూడండి. అండ్ ఇక్కడ సో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే చెప్తాను. ఇక్కడ మనకు ఇక్కడ ఇది ఉంది, 3 డాష్ ఉంది అండ్ ఇక్కడ ప్రొఫైల్ డాష్ బోర్డ్ ఉంది. ఇది లాస్ట్ లో చెప్తాను. సో ఇప్పుడు నేను వేస్తాను ఇక్కడ 3 డాష్ ఉంది కదా, 3 డాష్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాష్ సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ సింప్లీ మీకు ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకు అకౌంట్ స్టేటస్ కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. ఈ అకౌంట్ స్టేటస్ అన్నమాట. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకు చూడండి గాయ్స్ ఇక్కడ మనకు ఏవైనా వేరే వాళ్ళ కంటెంట్, వేరే వాళ్ళ రీలు తీసుకున్నాం అనుకోండి, తీసుకున్న తర్వాత మన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినాం అనుకోండి, అప్లోడ్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు ఏమొస్తాయంటే రిమూవ్ కంటెంట్ అండ్ మిస్సింగ్ ఇష్యూ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు గ్రీన్ టిక్ మార్క్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎవరిది అప్లోడ్ చేయలేదు కాబట్టి, ఎవరు తీసుకోలేదు కాబట్టి నాకు ఇలా గ్రీన్ టిక్ మార్క్ ఉంది అంటే బాగుంది అనమాట. సో ఇక్కడ చూడండి రిమూవ్ కంటెంట్ అండ్ మిస్సింగ్ ఇష్యూ అనమాట. అంటే వేరే వాళ్ళు తీసుకుంటే మనకు రెడ్ టిక్ మార్క్ వస్తాయి అనమాట. సో మనం వేరే వాళ్ళకి తీసుకోలేదు కాబట్టి మనకు గ్రీన్ టిక్ మార్క్ ఉంది. ఇక్కడ చూడండి లిమిట్ టు యువర్ రీచ్, లిమిట్ హద్దు దాటిపోయినరు అంటుంది. అంటే హద్దు దాటిపోయినరు అంటే సో వేరే వాళ్ళ చాలా తీసుకొని మన దాంట్లో ఇన్‌స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే సో అప్పుడు మనకు హద్దు దాటిపోయినరు. సో మనకు రెడ్ మార్క్ అయితే వస్తాయి అనమాట. సో అన్ని నాకు గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉన్నాయి చూడండి. ఇది కూడా గ్రీన్ టిక్ మార్కే ఉంది అండ్ చూడండి గ్రీన్ టిక్ మార్క్ ఉంది అవునా. సో ఇప్పుడు మనకు ఫ్యూచర్స్ యూ కెనాట్ యూజ్. ఇప్పుడు చూడండి మీరు ఏదైతే మానిటైజేషన్ చేసుకుంటున్నారో ఆ మానిటైజేషన్ అప్డేట్ రాబోతుంది కదా. సో ఇప్పుడు మనకు అవైతే యూజ్ చేసుకోలేరు. ఏవైతే గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయో ఇక్కడ మనకు రెడ్ మార్క్ ఉన్నాయి అనుకోండి, సో అవి యూజ్ చేసుకోలేరు అంటుంది అనమాట. సో మనకి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ మంది చూడండి గాయ్స్ ఇక్కడ మానిటైజేషన్ చూడండి అవునా, మానిటైజేషన్ గ్రీన్ టిక్ మార్క్ ఉంది చూడండి, జాగ్రత్తగా చూడండి. మానిటైజేషన్ ఎలిజిబుల్ ఉంది అనమాట. నేను క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేస్తే గాయ్స్ చూడండి సో ఇక్కడ చూడండి యువర్ అబిల్ టు మానిటైజ్. చూడండి మీరు పొందబోతున్నారు, మానిటైజేషన్ పొందబోతున్నారు. సో ఇక్కడ చూడండి బ్రాండ్ కంటెంట్ ని పొందబోతున్నారు. సో ఇవన్నీ చూడండి గాయ్స్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి గాయ్స్ ఇక్కడ మొత్తం సో ఎలిజిబుల్ ఉన్నారని చెప్తుంది గాయ్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకు 0 కనిపిస్తుంది అండ్ మొత్తం 0 ఉండాలి. ఎందుకోసం అంటే ఏదైనా ఒకటి మిస్ అండ్ చేసిండ్రు అనుకోండి, సో మనకి ఇక్కడ 1 2 3 ఇట్లా ఎన్ని యూజ్ చేస్తే అన్ని మనకైతే వస్తాయి అనమాట. ఓకే సో ఇది ఒకటి చూసుకున్నారా, సింప్లీ బ్యాక్ వస్తాను. ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ క్లిక్ చేస్తే వీడియో లెంత్ అవుతాయి మీకు ఇక్కడ. సో ఎలిజిబుల్ ఉన్నారు లేదా ఇక్కడ మనం మానిటైజేషన్ సెక్షన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి యు ఆర్ అబిల్ టు మానిటైజ్ అంట. సో కంప్లీట్లీ మానిటైజేషన్ కి మీరు అర్హత ఉన్నారని చెప్తున్నారు అనమాట. బ్రాండ్ కంటెంట్ అయితే గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు రెడ్ మార్క్ ఉంది అనుకోండి, బ్రాండ్ నుండి ఏవైతే ప్రమోషన్ వస్తాయో అవి మనకు సో పొందలేం. అయితే రెడ్ మార్క్ ఉంటుందో అప్పుడు మనం పొందలేం, గ్రీన్ టిక్ మార్క్ ఉంటే పొందుతాం అనమాట. ఓకే సో అదొకటి అనమాట. సింప్లీ బ్యాక్ వస్తాను. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ నేను ఇంకా బ్యాక్ వస్తాను. సో ఇక్కడ మొత్తం అయిపోయిందా, ఇక్కడ మనకు ఇవన్నీ అయితే సో మనకు అవన్నీ సెట్టింగ్ చేస్తే తెలిసిన విషయమే. సింపుల్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ పర్సనల్ డాష్ బోర్డ్ ఉంది చూడండి, ఇక్కడ పర్సనల్ డాష్ బోర్డ్ ఉంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇక్కడ కూడా ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఇక్కడ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఎలిజిబుల్ లేకుంటే మీకు సో మానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ అయితే అప్లై చేస్తారో అది కూడా ఫెయిల్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఎలిజిబుల్ ఉన్నారు లేదా అది కూడా తెలుసుకోవాలన్నమాట. సో అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రో ఇంత నేను వీడియో కష్టపడి తీసిన కాబట్టి సో నైట్ మొత్తం మేల్కొని ఉంటా కాబట్టి వీడియో ఎడిటింగ్ చేయాలి, మొత్తం చేయాలి కాబట్టి నా కష్టంని సో ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి. ఒక 200-300 వ్యూస్ వస్తున్నాయి, 500 బిలో వ్యూస్ వస్తున్నాయి కదా. సో అందులో నుంచి ఒక 100 లైక్స్ అయితే ఇచ్చుకోండి. నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఒక 100 లైక్స్ అయితే కోరుకుంటున్నా ప్లీజ్.
రిక్వెస్ట్ చేస్తున్నా 100 లైక్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ గైస్. ఎందుకోసం అంటే కష్టపడి వీడియో తీసిన కాబట్టి సో 100 లైక్స్ కోరుకుంటున్నా. అంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి షేర్ అవుతుంది. సో లైక్ అయితే తెచ్చుకోండి ప్లీజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కానీ జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. సో మెంబర్షిప్ లో జాయిన్ అయితే ఏమొస్తుంది అంటే నా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతో పాటు మా ఛానల్ లో ప్రమోషన్ చేస్తున్నాను అనమాట, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను. అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అండ్ ఏవైతే వీడియోస్ లాక్ పెట్టినానో మీకు ఛానల్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, హెడ్ అండ్ సెట్టింగ్స్ ఏవి ఉన్నాయి అనేది మీకు తెలిసిపోతుంది. కాబట్టి సో 119 రూపీస్ పర్చేస్ చేయాల్సిన మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి 599 ఉంది అనమాట. అది ఎందుకన్నా అంత అమౌంట్ అనుకుంటే గైస్ ఇక్కడ సో నా ఫోన్ నంబర్ రివీల్ అవుతుంది. అక్కడనే మీరు మెంబర్షిప్ తీసుకుంటారు కదా, మెంబర్షిప్ తీసుకున్న స్థలంలో మనం పే చేసిన తర్వాత మనకు నా ఫోన్ నెంబర్ రివీల్ అవుతుంది. నా ఫోన్ నెంబర్ రివీల్ అయిపోయిన తర్వాత నాకు కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు. మీ ఛానల్ ఏదైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో మీ ఛానల్కి గైడ్ చేస్తాం. గైడ్ చేసిన తర్వాత నేను మొత్తం గైడ్ చేసిన తర్వాత మీ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మీకు ఏం నాలెడ్జ్ ఉంది మొత్తం చెప్తాను. మీకు మానిటైజేషన్ అయ్యే వరకు నేను ఫాలో అవుతాను అనమాట, కంప్లీట్లీ ఫాలో అవుతాను. సో కంప్లీట్లీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 599 పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు మన వీడియోకి తెలిపిద్దాం, మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ వ్యూస్ చూసుకుంటే 723. ఇవన్నీ మనకి ఇట్లా వస్తున్నాయి కదా. సింపుల్లీ మనకి ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ బ్రాండ్ కంటెంట్ ఉంది చూడండి గాయస్, ఇక్కడ చూడండి బ్రాండ్ కంటెంట్ ఉందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఇక్కడ మనకు తెలిసిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి ఎలిజిబుల్ గ్రీన్ టిక్ మార్క్ ఉంది, అవునా గ్రీన్ టిక్ మార్క్ ఉంది. 1 సెకండ్ చూపిస్తుంది చూడండి, గ్రీన్ టిక్ మార్క్ ఉంది, ఇగో అవునా గ్రీన్ టిక్ మార్క్ ఉంది. ఇదే అన్నమాట గ్రీన్ టిక్ మార్క్. సో ఇక్కడ మనకు సో ఇవన్నీ మనకు గ్రీన్ టిక్ మార్క్ ఉంటేనే మనకు మానిటైజేషన్ అవుతుంది, లేకపోతే మానిటైజేషన్ కాదు. చూడండి 100%. దీని ఇట్లా క్లిక్ చేస్తాను చూడండి, దీని ఇట్లా క్లిక్ చేస్తే మీకు గ్రీన్ టిక్ మార్క్ అయితే వస్తాయి అనమాట. మీకు చూపిస్తాను 1 సెకండ్. చూడండి యువర్ అబిల్ టు మానిటైజ్ అయితే అంటుంది ఇక్కడ కూడా. సో సేమ్ యాస్టీస్ అక్కడ వెళ్ళాం ఇక్కడ వెళ్ళాం, సేమ్ యాస్టీస్ వచ్చింది అనమాట. కంప్లీట్లీ మీరు మానిటైజేషన్ అయితే చేయబోతున్నారు. అండ్ త్వరలో మానిటైజేషన్ అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్ మీ ముందట పెడుతున్నాను. సో ఎప్పుడైతే మానిటైజేషన్ అప్డేట్ వస్తుందో ఆ వీడియో కూడా మీకు చేసి పెడతాను అనమాట కంప్లీట్లీ. సో ఇదేనమాట, మీరు ఎలిజిబుల్ ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే కంప్లీట్ ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయో లేదో తెలుసుకోండి. 100% మీకు మానిటైజేషన్ అయితే అవుతారనమాట. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ చేసుకుంటారో కంప్లీట్లీ మీకు మానిటైజేషన్ అప్డేట్ త్వరలో రాబోతుంది. సో లేట్ చేయకుండా ఆ వీడియో కూడా చేసి పెడతాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.